నా పేరు ప్రవీణ్ అండి. మా పామరమండలం యల్కూరు గ్రామం. సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి. ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు సార్ని. తర్వాత ఆయన 41 రోజు నా పేరు మార్చి రాయమన్నారు. దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది. తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము. సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు. అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు కూడా న్యూమరాలజీలో సారే సెట్ చేశారు, అక్షయ చంద్రిక. తర్వాత ఫరం పేరు మార్చాము. మా ఫరం పేరు శ్రీ అక్షయ ట్రేడర్స్ అని సారే చేశారు. దాని వలన మాకు వ్యాపార అభివృద్ధి జరిగింది. సార్ని ఒక న్యూమరాలజిస్టే కాదు, ఆయన మాకు అన్ని విధాలా ఆయన ఒక గురువు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. గురువారం రోజున మీ ఇంటి సింహద్వారంకి పసుపుతో గనక ఇలా చేసినట్లయితే ఐశ్వర్యానికి లోటు ఉండదు. సహజంగా మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, ఒక గురువారం, అది కూడా శుభతిథి రోజున చక్కగా మీ సింహద్వారం తలుపుకి చక్కగా మీరు తుడుచుకుని పసుపు కొమ్ముల్ని మీరే స్వయంగా దంచి ఆ పసుపుని జల్లించుకుని ఆ పసుపు స్వీకరించి దాంట్లో రోజు వాటర్ కానీ గంగాజలం వాటర్ కానీ ఏమీ దొరకపోతే తులసి దడం వేసి ఆ వాటర్ కానీ చక్కగా ఆ పసుపులో కలిపి మీ యొక్క సింహద్వారం తలుపుకి అటుపక్క ఇటుపక్క ఓం అని రాసుకోండి. అది కూడా గురువారం శుభతిథి రోజున రాసుకుని ఆ ఓంలో మధ్యలో ఎర్రటి కుంకుమతో బొట్టు పెట్టండి. ఇలా క్రమం తప్పకుండా ప్రతి గురువారం రాగానే చక్కగా తుడిచివేసి మరలా ఇదే విధంగా మీరు ఆ ఓంలు 2 రాసుకుని ఆ కుంకుమ బొట్టు పెట్టి ఈ యొక్క పసుపుని కలిపేటప్పుడు ఓం హ్రీం సకల కార్య సిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః అనే మంత్రం చేస్తూ మీ సంకల్పాలని మనసులో చెప్పుకుంటూ ఆ పసుపుని ఆ రోజు వాటర్తో కానీ గంగాజలం వాటర్తో కానీ మీరు రంగరిస్తూ మనసులో సంకల్పం చేసుకుని, అది కూడా తూర్పు ముఖంగా నుంచుని మా ఇంటికి పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, అన్యోన్యత కావాలి, ఆరోగ్యం కావాలి, మీకు కావలసినవి అన్నీ కూడా సంకల్పాలు చేసుకుంటూ ఆ గణపతిని తలుసుకుంటూ మీరు ఓంని వేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా ప్రతి గురువారం కూడా రాగానే చక్కగా శుభ్రపరచుకోవటం, మరలా వేసుకోవటం. ఇలా గనక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు లేకుండా విజయవంతంగా కూడా పనులు పూర్తవుతాయి. అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరతాయి, ఆనందముగా ఐశ్వర్యవంతులై తీరతారు. ఇది నిజమా కాదా అనంటే, వాస్తవంగా మానవ ప్రయత్నం చేస్తూనే దైవ యొక్క అనుగ్రహం కోసం ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోయిందో మీ అందరూ కూడా చేసే పనుల్లో మనసు పెట్టి విజయాన్ని పొందగలుగుతారు. ఎప్పుడైనా మనసు పెట్టి మనం ఏ పని చేసినా విజయం తప్పకుండా వస్తుందని మన పెద్దలు చెప్తారు కదా. మరి నమ్మకం వారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.